శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజులు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకతను తగ్గింపజేసుకొని దాన్ని అనుకూలతగా మార్చుకోవటానికి ఈ 11 రోజుల్లో ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఏ ద్రవ్యాలు దానం ఇవ్వాలో, గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు కర్కాటక రాశి వాళ్ళకి 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు. 2వ స్థానం వాక్స్థానం. వాక్స్థానంలో సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీసులో బాస్తో గొడవలు అయ్యే అవకాశం ఉంది, కొలీగ్స్తో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఆఫీసులో బాస్తో గొడవ పడకండి, కొలీగ్స్తో గొడవ పడకండి, వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. పాలిటిక్స్ లో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది, పాలిటిక్స్ లో గొడవ పడకండి. తండ్రి తరపు బంధువులతో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది, వాళ్ళతో కూడా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే 2వ స్థానంలో రవి ఎదుటి వాళ్ళతో గొడవలు పడేలాగా ఫలితాన్ని ఇస్తాడు. ఆ నెగిటివ్ రిజల్ట్ రాకుండా ఉండాలంటే ఆదిత్య హృదయం చదువుకోండి, లేదా ఆదిత్య హృదయం వినండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి, లేదా కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వండి. రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు ఆలయ దర్శనం చేయండి. అదేవిధంగా విష్ణువుకు సంబంధించినటువంటి విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది, దాన్ని వినే ప్రయత్నం చేయండి. అప్పుడు రవిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే బుధుడు కర్కాటక రాశి వాళ్ళకి 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు బుధుడి బలం లేదు. ఆగస్టు 21, 22 బుధుడి బలం లేదు. కానీ ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు బుధుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు. 9 రోజులు బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి 9 రోజులు కూడా విద్యార్థులు ఏ ఎగ్జామ్ రాసినా నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. నిరుద్యోగులు ఏ జాబ్కి వెళ్ళినా హై ప్యాకేజ్ జాబ్ వస్తుంది. వ్యాపారస్తులు ఏ బిజినెస్ చేసినా ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ లాభాలు వస్తాయి. కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన రిజల్ట్స్ బుధుడు ఇస్తాడు. కేవలం మొదటి 2 రోజులు మాత్రమే బుధుడి బలం లేదు. ఆ 2 రోజుల్లో గణపతి చాంటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు 12వ స్థానంలో ఈ 11 రోజులు ఉన్నాడు. దీన్ని వ్యయ కుజ దోషం అనే పేరుతో పిలుస్తారు. 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల, వ్యయ కుజ దోషం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళ ఏడుపులు పెరిగే అవకాశం ఉంది. కనుదిష్టి ఇటువంటివి పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపులు, వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే ప్రధానంగా కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకాన్ని వినే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. కందులు దానం ఇచ్చుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. ఇవి చేసుకుంటే గనక వ్యయస్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు, 12లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కర్కాటక రాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. అలాగే శుక్రుడు 3వ స్థానంలో కర్కాటక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 3వ స్థానంలో శుక్రుడు ఏం చేస్తాడంటే బిజినెస్ లో దెబ్బతినేలాగా చేస్తాడు. ఏ బిజినెస్ చేస్తున్నా సరే ఒక్కసారిగా దివాలా తీసేలాగా చేస్తాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే బిజినెస్ చేసేవాళ్ళు, మీకు 3వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ లో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి, పార్ట్నర్స్ ని నమ్మకండి. ఈ జాగ్రత్త తీసుకుంటే 3వ స్థానంలో శుక్రుడు ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇచ్చినా వాటి నుంచి సులభంగా బయటపడచ్చు. అలాగే కళారంగంలో కూడా కొంత ప్రతికూలత ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న చికాకులు వస్తూ ఉంటాయి. శుక్రుడు ఇచ్చే అన్ని వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే ఒకసారి అలసందలు నానబెట్టి గోమాతకు తినిపించండి, లేదా కేజింబావు అలసందలు పంతులు గారికి దానం ఇవ్వండి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి కాబట్టి రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. అష్టకం మొత్తం కూడా చదువుకోలేని వాళ్ళు, వినలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని
వీలైనన్ని సార్లు స్మరించుకోండి. శ్రీమాత్రే నమః. ఈ మంత్ర పఠనం వల్ల కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఇలా శుక్రుడికి సంబంధించిన కుజుడికి సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకుంటే, దీంతో పాటు రవికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహిళలు తప్పకుండా ద్వారలక్ష్మి పూజ చెయ్యాలి, పసుపు కొమ్ముల పూజ చెయ్యాలి. ఈ రెండు కూడా శ్రావణ మాసంలో చాలా శక్తివంతమైన పూజలు. ద్వారలక్ష్మి పూజ అంటే గడపకు పూజ చేయటం అని అర్థం. ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఆడవాళ్ళు గడపకు పూజ చేస్తారు, కానీ శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో శుక్రవారాలు కానీ గురువారాలు కానీ ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో గడపకు పూజ చెయ్యండి. గడప పూజ ఎలా చేయాలి? ఎప్పుడైనా గడప పూజ చేసేటప్పుడు ముందుగా గడపని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పాలతో గడపని కడగాలి. పాలతో కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత గడప దగ్గర దీపం వెలిగించాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి గడప దగ్గర దీపం పెట్టాలి. గడపకి పుష్పాలు అలంకరణ చేసి గడప దగ్గర ఓం ద్వారలక్ష్మ్యై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి అక్కడ ఏదైనా పండు గాని బెల్లం ముక్క గాని నైవేద్యం పెట్టాలి. ఆ గడపకి వీలైతే హారతి కూడా ఇవ్వవచ్చు. దీన్నే ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో పిలుస్తారు. గడప అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. శ్రావణ శుక్రవారాలు ఖచ్చితంగా ద్వారలక్ష్మి పూజ చేస్తే లక్ష్మీదేవి ఆనందంతో మీ గృహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే ఇంకొక అద్భుతమైన పూజ పసుపు కొమ్ముల పూజ. పసుపు కొమ్ముల పూజ అనేది లక్ష్మీది కటాక్షాన్ని కలిగిస్తుంది, గౌరీ అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కొమ్ములన్నీ ఒక దండలాగా కట్టి ఆ పసుపు కొమ్ముల దండ అలంకరించండి. ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదవండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 108 పసుపు కొమ్ములు పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదివితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే 108 పసుపు కొమ్ములతో లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుతూ పూజ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని పసుపు కొమ్ములు తీసుకొని ఆ పసుపు కొమ్ముల దండ లక్ష్మీదేవి ఫోటోకి అలంకరించి ఆ తర్వాత ఓం శ్రీం శ్రీయై నమః, చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం చదువుతూ 21 పసుపు కొమ్ములతో లక్ష్మీదేవిని పూజించండి. ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రం చదువుతూ ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి. ఈ పూజకైతే 21 పసుపు కొమ్ములు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత హారతి ఇచ్చి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి. ఈ పసుపు కొమ్ముల పూజ కూడా శ్రావణ శుక్రవారం చేసుకోవచ్చు, శ్రావణ గురువారం చేసుకోవచ్చు, శ్రావణ మాసంలో ప్రతిరోజు చేసుకోవచ్చు. ఈ పసుపు కొమ్ముల పూజ మాత్రం కేవలం లక్ష్మీదేవి ఫోటో పెట్టాలని లేదు, గౌరీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, ఏ అమ్మవారి ఫోటో పెట్టుకునైనా పసుపు కొమ్ముల పూజ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఇల్లంతా సంపదలతో తొలతూగాలంటే ద్వారలక్ష్మి పూజ, పసుపు కొమ్ముల పూజ తప్పనిసరిగా చేసుకోండి. శ్రావణ మాసంలో ఆడవాళ్ళు కొన్ని నియమాలు తప్పకుండా పాటించండి. పగటి పూట నిద్రపోకండి. అలాగే తొలి సంధ్యలో మలి సంధ్యలో నిద్రపోకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సంధ్యాకాలంలో నిద్ర పోకూడదు. ఈ నియమం ఆడవాళ్ళు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రావణ మాసంలో ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోండి, బూజులు లేకుండా చూసుకోండి, ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి. శ్రావణ మాసంలో సంధ్యాదీపం ఖచ్చితంగా పెట్టండి. సహజంగా అందరూ కార్తీక మాసంలో గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు. అయితే శ్రావణ మాసంలో మాత్రం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయానికి ముందు ఖచ్చితంగా మీ పూజ గదిలో దీపం వెలిగించుకోండి. అలా వెలిగించుకుంటే ఈ సంధ్యాదీపం వల్ల లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మహిళలు జుట్టు విరబోసుకొని ఉండకండి. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్త్రీ కంట కన్నీరు రాకూడదు. శ్రావణ మాసంలో స్త్రీ కంట కన్నీరు వస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. ఈ నియమాలు పాటిస్తూ లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో చాలా సులభంగా పాతులు కండి. అసలు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా సాయంకాలం పూట కనకధారా స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, శ్రీ సూక్తం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, అష్టలక్ష్మి స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. ఈ చాంటింగ్స్ వైబ్రేషన్ ఇంట్లో ఉంటేనే చాలు
ఆ ఇంట్లో కాలి అందెలు కళ్ళు కళ్ళుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. వీలైతే శ్రావణ మాసంలో మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ గుగ్గిలం ధూపం వేయండి. ఇవన్నీ చేసుకోండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.